Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts. మిత్రులారా, ఇటీవల సుప్రీంకోర్టు వారు ఒక కేసు తీర్పులో భాగంగా వారు ఏం చెప్పడం జరిగిందంటే, సహజంగా మనం సివిల్ కేసెస్ ఫైల్ చేసినప్పుడు కోర్టు ఫీజు అనేది కోర్టు వారికి మనం చెల్లించడం జరుగుతుంది, అంటే పే చేయడం జరుగుతుంది. కోర్టు అకౌంట్కి కోర్టు ఫీజు మనం వేసినటువంటి సూట్ వాల్యూషన్ బట్టి మనం కోర్టు ఫీజు చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. మిత్రులారా, అయితే ఇటువంటి కేసుల్లో ఒకవేళ పార్టీస్ కనుక రాజీ పడితే, కాంప్రమైజ్ అయితే, ఆ డిస్ప్యూట్ సెటిల్ చేసుకుంటే ఆ కోర్టు ఫీజు తిరిగి వారికి వెనక్కి ఇవ్వవచ్చునా? అయితే ఎటువంటి సందర్భంలో, ఎటువంటి సిచ్యుయేషన్లో అటువంటి కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుంది అంటే, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రసల్ మెకానిజమ్స్ ద్వారా సెటిల్ అయితే మాత్రమే ఆ కోర్టు ఫీజు అనేది తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్గా బయట వారు సెటిల్ చేసుకుని మా కోర్టు ఫీజు తిరిగి ఇచ్చేయండి అని అడిగితే అది చెల్లదు అని చెప్పి అటువంటి క్లెయిమ్ని రిజెక్ట్ చేయడం సుప్రీంకోర్టు జరిగింది. అంటే ఆల్టర్నేటివ్ రెడ్రసల్ డిస్ప్యూట్ మెకానిజమ్స్, అంటే మనకు ఆర్బిట్రేషన్ కావచ్చు, లేదు లోక్ అదాలత్ కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియల్ సెటిల్మెంట్ కావచ్చు, ఈ విధంగా జరిగిన సందర్భంలో మాత్రమే వారి యొక్క ఫీజుని వారు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి వారి యొక్క ఫీజుని తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతే తప్ప బయట ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకుని వారు మా కోర్టు ఫీజు మాకు తిరిగి ఇవ్వండి అంటే అటువంటి క్లెయిమ్ని రిజెక్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక సూట్ని మనం కోర్టులో ఫైల్ చేసినప్పుడు దాన్ని జ్యుడిషియల్ సెటిల్మెంట్గా కానీ, ఏదైతే ఆర్బిట్రేషన్ ద్వారా కానీ, లేదు లోక్ అదాలత్ ద్వారా కానీ మనం సెటిల్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ సూట్ ఫీజు అనేది, ఆ కేసు ఫీజు అనేది తిరిగి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి సివిల్ మ్యాటర్స్లో జరుగుతాయి, ముఖ్యంగా ఇవి సివిల్ కేసెస్ మ్యాటర్కి సంబంధించి జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.